వండర్ఫుల్, బ్యూటిఫుల్. నీ కంఠస్వర మాధుర్యానికి నాలో కదిలే శ్వాస ఒక్క క్షణం ఆగిందంటే మీరు నమ్మాలి. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా? నవమన్మధునికి అన్నను, నవయుగ కథానాయకుండి, నవరసాలు పలికించే నీలాంటి నాట్యమయూరికి నంద గోపాలుడు, ప్రస్తుతం ముఖ్యమంత్రి ముద్దుల తమ్ముణ్ణి, ముద్దు పేరు రాజ్ దేవరాజ్. నీలాంటి ముద్దు గుమ్మలు పిలిచే పేరు దేవా. అంటే దేవ అంటే నువ్వేనా? ఎక్కడికి ఎందుకు వచ్చావు? చిలుక. చిలుక ఎక్కడ ఉంటే గోరింక అక్కడ వాళ్ళక తప్పదు కదా. అంటే ఏంటో మాట్లాడేది? ఏంటి ఉద్దేశం? అర్థం కాలేదా స్వాతి?
మకరందాన్నించే పుష్పానివి నీవు. నీలోని యవ్వనాన్ని జుర్రుకునే తేనెటీగను నేను. గాడిద గుడ్డేం కాదు. నిజం స్వాతి, నిన్ను సూచిన మరుక్షణమే నేను మైమరిసిపోయాను. నా శరీరంలోని అణువణువు నిన్నే ఆకర్షిస్తుంది, నీ ప్రేమనే ప్రేరేపిస్తుంది. నిజం చెప్పాలంటే నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. నువ్వు కాదంటే కనిపిస్తున్న ఆ కరెంటు స్తంభమెక్కి కరెంటు పట్టుకొని సస్తా, లేదంటే సైలెంట్గా శోభనం చేస్తా. మిస్టర్ నీలేంటి మా బావ చండి నీ సెవెన్కి పోల్దాన్ని వేస్తాడు, జాగ్రత్త. మధ్యలో ఈ బావ క్యారెక్టర్ ఎక్కడిది రా బాబు? అయితే వాడు వచ్చేలోపే రేప్ చేస్తారు. రేప్ కాదు, ఇప్పుడే శోభనం చేస్తాను. దుర్మార్గుడా, మనిషిలో పసుగా నీలాంటి వేదవాళ్ళు ఎన్ని జన్మలెత్తినా ఆడదాన్ని మాత్రం అర్థం చేసుకోలేదురా. నేను సై అంటే 1,000,000 మంది ఆడవాళ్ళు నా ఇంటి ముందు సెంటు బాటిల్ పట్టుకొని సెటిల్ అవుతారే. అలాంటిది నువ్వేంటే పెద్ద సీతాదేవి కజిన్ సిస్టర్ లాగా తెగచించుకుంటున్నావు. నేను తలుచుకుంటే నిన్ను మించిన రంబను దాని అమ్మని కూడా బొమ్మలా ఆడుకోగలదు. దట్ ఈస్ మై కెపాసిటీ. చెప్పవే, నిన్ను కొంటాను. ఒక రాత్రికెంత, 2 గంటలకెంత, 1 గంటకెంత, టోటల్గా మొత్తం నీ రేట్ ఎంతో చెప్పవే. చెప్పుతో పడతా బెదవా. డబ్బా చూపించగానే నీ పట్టు మంచం ఎక్కడానికి, నువ్విచ్చే గిఫ్ట్లు తీసుకొని నీ దుప్పట్లో దూడటానికి నీలాంటి చెత్త క్యారెక్టర్ కాదు నాది. నీలాంటి వాళ్ళ కోసం సైడ్ కాలంలో పక్కన లిప్టిక్ రాసుకొని సాని కొమ్మలకెళ్ళి కొనుక్కో. అంతేగాని ప్రేమ గీమంటూ నా చేపట్టుకున్నావు అంటే ఆ చేయి కూడా లేకుండా చేస్తాను. మా బావ కలెక్టర్ గుర్తుంచుకో. నీ బావ కలెక్టర్ అయితే నా అన్న ఈ రాష్ట్రాన్ని షేక్ చేయగల ముఖ్యమంత్రి. చూడు, నువ్వు ప్రేమిస్తాను అనగానే నీ పక్కన నిలబట్టడానికి, నువ్వు మరణిస్తాను అనగానే నీ మనసు మెచ్చి నీ కడుపు తెచ్చుకోవడానికి నేను అమాయకురాలైన ఆడదాన్ని కాదు ఈ స్వాతి. చూడు, నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. ఆడదాన్ని చెంగు తగలగానే సొంగ తరుచుకుని నీలాంటి బెదవలు చెప్పుడు వాళ్ళకి ఎంతో మంది యువతలు బలైపోతున్నారు. నువ్వు జ్యోతి జీవితం నాశనం చేసావా లేదా? జ్యోతి ఐ లవ్ యూ అన్నాను, ఐ లైక్ యూ అన్నది అంతే. 3 నెలలు వాడుకున్నాను, 5వ నెలలో 6 నెలల కడుపుతో నా కంట పడింది. ఆభాషణ చేయించుకోమని 6,000 ఇచ్చాను. విన్నదా? వినలేదే. పైగా 10 మందిలో చెప్పి నా పరువు తీస్తానన్నది. నా పరువు తీయాలని మహిళా మండలిలో చేరింది. అందుకే కాటికి పంపాను. దుర్మార్గుడా, నీకు అక్క చెల్లెలు లేరు? వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి వస్తే అప్పుడు తెలుస్తుందిరా ఆడదాని అక్కలందనా. రొటీన్ పాపా, రొటీన్ అయినా సచ్చలవద్దు. లుక్ స్వాతి, నేను 10 మాటలు చెప్తాను విను. ఈ సృష్టిలో నా కంటికి నచ్చిన ఏ వస్తువునైనా వాడుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, మారుతి కారు నచ్చింది, వాడుకున్నాను. ఈటీవీ యాంకర్ ఉదయభాను నచ్చింది, దాన్ని కూడా వాడుకున్నాను. ఇప్పుడు
సాయి భవాననే ఓ అందాల రాశివి నువ్వే కదా. అయితే ఇప్పుడు నిన్ను కూడా వాడుకుంటాను. పిచ్చి పిచ్చిగా ఉంటే పళ్ళు రాలబోతాం, జాగ్రత్త. వెనక నుంచి వెళ్ళటానికి రాలేదే నీ తల్లి. నేను మర్యాదగానే చెప్తున్నానే బుల్బుల్. నిన్ను చూస్తుంటే 60 ఏళ్ల ముసలాడు కూడా శోభనం పెళ్లి కొడుకులా జోగ్గా తయారై వస్తాడు. అలాంటిది నిన్ను వదిలి వెళతానా? నువ్వు సై అంటే ప్రేమించుకుందాం రా. అయినా మాటలతో కాలాన్ని వృధా చేయటం నాకు ఇష్టం ఉండదు. నేను నీ అందాన్ని అనుభవించడానికి నాలోని కామం కట్టలు తెంచుకొని బుసలు కడుతుంది. ఒకే ఒక్కసారి నువ్వు కట్టుకున్న బట్టల నూలు బాగు లేకుండా ఉంచితే ఇప్పుడే పుట్టిన పాప ఇలా నిన్ను చూడాలని ఉంది పాప. అలా చూపించిన తరువాత నీ పరువుని పట్టుపట్టి పట్టు చీర కొని పెడతా. చూసిన నీ అందాన్ని కనివి తీర అనుభవించి తప్పించుకొని పారిపోతా. మరలా కనిపిస్తే ఒట్టు. కమాన్, అడుగు వెనక్కి వేయటం